హాయ్ ఫ్రెండ్స్, మరి వాతావరణంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని మన భారత ప్రభుత్వం మరి ప్రపంచవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ వాహనములను నిషేధించడం జరిగింది. వాటికి ప్రత్యామ్నాయంగా మరి విద్యుత్ బ్యాటరీ వాహనములను వస్తున్నాయి. మరి ఈ డీజిల్ పెట్రోల్ వాహనములు తగ్గినా మరి వాతావరణంలో వాయు కాలుష్యము తగ్గుతుందా అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మరి డీజిల్ పెట్రోల్ వాహనములు తగ్గినా గాలిలో వాయు కాలుష్యము తగ్గదు. దేనికంటే మరి పొగ కంటే ప్రమాదకరమైనది ఇంకొకటి మన బళ్ళే మరి విడుదల చేస్తున్నాయి. అది పెట్రోల్ వాహనమైనా డీజిల్ వాహనమైనా విద్యుత్ వాహనం కూడా మరి ప్రమాదకరమే. అయ్యే మనం వాడే బ్రేక్ లైనింగ్స్. మరి బ్రేక్ లైనింగ్స్ వల్ల మనం బ్రేక్ వేయటం వల్ల క్లచ్ తొక్కటం వల్ల రాసుకొని ఆ పౌడరు వాయు కాలుష్యంగా మారి చాలా చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. మరి డీజిల్ వాహనములు పెట్రోల్ వాహనములు వదిలిన పొగ కంటే ఈ యొక్క బ్రేక్ లైనింగ్స్ మరి క్లచ్ ప్లేటు లైనింగులు పౌడరు చాలా ప్రమాదకరమని మరి డాక్టర్స్ వాతావరణ శాఖ కూడా మరి ప్రకటించడం జరిగింది. చూసారా, ఒకటి పోతే ప్రమాదం ఒకటి ముంచుకొస్తుంది. మనిషి సుఖం కోసం తన ప్రాణం మీదకే తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బ్రేక్ లైనింగ్స్ని ఎలా మరి అడ్డుకోవాలి, వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, పెట్రోల్ వాహనంలో పోయినా వాయు కాలుష్యం తగ్గదు కదా అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వీటిని లైనింగ్స్ని ఎలా మార్చాలి, ఏ మెటీరియల్ వాడాలి అని ఆలోచిస్తున్నారు. మరి మరి జాగ్రత్తగా మనం బళ్ళు నడుపుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి మీరు కూడా తొందరగా బ్యాటరీ వాహనములని వాడితే మంచిది. ఎందుకంటే కొంతవరకైనా మనం వాయు కాలుష్యాన్ని తగ్గించగలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.